జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ్వ ప్రశ్నను క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ 2026వ సంవత్సరం జూలై మాసం కన్యారాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 4. రాహు సంబంధమైనటువంటి ఫలితం ఇది. కానీ కొన్ని గమ్మత్తైనటువంటి అంశాలని మనం కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ మాసంలో చూసే అవకాశం ఉంది. చతుర్దశ స్థానం ఇది మాతృస్థానం, కుటుంబ స్థానం. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్త కొత్త అంశాలకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కొత్త కాపురం పెట్టడం, వేరొక ఊర్లో గృహాన్ని తీసుకోవటం, లేదా గృహం వాహన సంబంధమైన విషయాల్లో అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉండటం, మాతృస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్యం బాగుండటం, వాళ్ళ యొక్క ఆశస్సుల చేత ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందడం, ఇలాగ మంచి మంచి అంశాలన్నీ కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు అవ్వచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించి అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది. ఒక మిత్రుడు దూర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తితో మీకు ఏర్పడ్డటువంటి ప్రయోజనం వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు, వృత్తి సంబంధమైనటువంటి స్థితిగతుల్లో 10 రెట్లు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిగతికి తీసుకువెళ్ళగలిగినటువంటి ప్రయోజనాలు ఉంటాయి. అంటే ఒక్కసారిగా మీ కెరియర్లో చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితిని మీరు పొందబోతున్నారనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. దైనందిన జీవితానికి సంబంధించినంత వరకు కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా యోగదాయకమైనటువంటి మార్పులు, అనుకూలవంతమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. ఆర్థికంగా చాలా ధనం చేకూరేటువంటి అవకాశం. ఈ మాసం ప్రథమార్థంలోనే అంటే 4-5 తారీఖులు దాటినటువంటి వెంటనే చాలా ఉన్నతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బంది లేనటువంటి స్థితిగతిని మీరు చూస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం, జీవిత భాగస్వామి లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు సహకారం లభించడం వల్ల వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు కెరియర్ విషయంలో చాలా ఉన్నతమైన స్థితిగతికి మీరు తప్పకుండా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఆసన్నమైంది. మీ కాళ్ల మీద మీరు నిలబడుతూ ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా లేని జీవన విధానంతో పాటుగా ఒక ఉన్నతమైనటువంటి కెరియర్ని నిర్మించుకోవడానికి అవసరమైనటువంటి గ్రహ సంపత్తి మొత్తం సిద్ధమైనట్టుగా మీ ముందు ఉంటుంది. మీ గత జీవితానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి అంశాలని వివాదాలకి తావిచ్చేటువంటి స్థితిగతులను కొంతమంది చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీటి పట్ల కొంత జాగ్రత్త. మీ గత జీవితం గురించి తెలిసినటువంటి వాళ్ళు అవ్వచ్చు, మీ గతానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను గురించి ఆరోపణ చేసేటువంటి అవకాశం ఉంది. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు బాగున్నాయి. తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. రాజీ మార్గంలో చాలా అంశాలని పరిష్కారం చేసుకోగలుగుతారు. ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో యోగదాయకమైనటువంటి మార్పులు, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు, కొన్ని అంశాలు అత్యంత అనుకూలవంతంగా మారుతాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కుటుంబానికి సంబంధించినటువంటి యజమాని, తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు, పై అధికారులు, మీకంటే పై వ్యక్తులతో సహకారం బాగుంటుంది. వాళ్ళు చేసేటువంటి మాట సహాయం అవ్వచ్చు. ఒక ముఖ్యమైనటువంటి అంశంలో కొంతమంది వ్యక్తులు మీకు చేసే సహాయం వల్ల మీ యొక్క వైభవం, మీ యొక్క కీర్తి ప్రతిష్టలు
పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కానీ కుటుంబపరమైనటువంటి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో కుటుంబానికి సంబంధించిన పెద్దల యొక్క ఆరోగ్యం మిమ్మల్ని కలవరపెట్టేటువంటి అవకాశం ఉంది. లేదా కుటుంబానికి సంబంధించి కొన్ని సంతాప దినాలు, అశుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనవలసి వస్తుంది. అంటే అశుభం అంటే వేరొకటని కాదు, కానీ గతించిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించిన అంతిమ సంస్కారాలు అవ్వచ్చు, కుటుంబపరమైనటువంటి వ్యక్తులకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో కూడా పాల్గొనవలసి వస్తుంది. అంటే ఇది దుఃఖపూరితమని కాదు, కానీ పెద్దలకు సంబంధించిన ఆరోగ్యం పట్ల కొంత అప్రమత్తంగా ఉండటం, జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కమ్యూనికేషన్ రంగాలు, వార్తాపత్రికలు, మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ప్రచార సంబంధమైనటువంటి సాధనాలు, వ్యవస్థల ద్వారా మీరు లాభపడతారు. ఎంతో కాలంగా పరిష్కారం కానటువంటి ఒక సమస్యకి ఇవి తోడవటం వల్ల పరిష్కారం లభిస్తుంది. విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి ప్రగతి బాగుంది. కొత్త గృహం, వాహన సంబంధమైనటువంటి అంశాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు బాగున్నాయి. జీవిత భాగస్వామి వారికి సంబంధించినటువంటి అభిరుచి వల్ల పరిస్థితులన్నీ కూడా చక్కబడేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా యోగదాయకమైనటువంటి మార్పుల్ని మనం చూస్తాం. ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు ఉన్నాయి. విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం. ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వటంతో పాటుగా వీసా, గ్రీన్ కార్డ్, దూర ప్రాంత ప్రయాణానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి కాలం. వివాహం జరిగేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో యోగదాయకమైనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం కాబట్టి అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కలుగుతూ ఉన్నాయి. మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు కలగడానికి గాను శనివారం పూట మీ సమీప ప్రాంగణంలోని విశేషవంతమైనటువంటి గోశాల వద్దకు వెళ్ళి గోవులకు ప్రదక్షిణ చేసిన, పచ్చి ఆకుకూరల్ని వాటికి ఆహారంగా తినిపించిన అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి శనివారం పూట నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి విశేషంగా పరమేశ్వరుని కూడా స్మరణ చేసుకుని, పరమేశ్వరుడికి కూడా అభిషేకం చేసి, నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి, మళ్ళీ స్నానాన్ని ప్రక్రియను పూర్తి చేసి ఇంటి ప్రాంగణానికి వస్తే యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. నరఘోష, నరదిష్టి, నరపీడలు నివారించబడతాయి. నవగ్రహ బాధలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. తంత్రమాల చూడడం చేత అనునిత్యం కూడా స్నానాన్ని చేయండి. నవగ్రహ బాధలు తొలగి పురోగవృద్ధికి వెళ్ళేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.